హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ శ్వేత. ఏ సిరీస్ ఆన్ ఆఫ్లైన్ మార్కెటింగ్ ఆప్షన్స్ కు స్వాగతం. రండి, కస్టమర్ ను పలకరిద్దాం, బిజినెస్ ను పెంచుకుందాం, టీఎస్కే గారితో చర్చిద్దాం. సో ఇన్ని రకాలుగా మీడియాలు, ఇన్ని రకాలుగా బ్రాండింగ్ ఇవన్నీ చెప్తున్నారు కదా, మార్కెటింగ్ అనేది పర్టికులర్ గా ఎవరికి యూజ్ అవుతుంది? శ్వేత, మార్కెటింగ్ అనేది ఎవరికి అవసరం పడుతుంది? ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వ్యూవర్స్ ఎవరైనా సరే, మీరు ఎప్పుడన్నా ఒక హైవేలో 2 వీలర్ మీదనో 4 వీలర్ మీదనో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అట్లా ఏదైనా ఊరు దాటి ఇంకో ఊరు ఎంటర్ అవుతూ ఉంటే మీకు ఎక్కడైనా తాటి చెట్లు లేకపోతే ఈత చెట్లు కనబడతాయి. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు కదా అవన్నీ, రైట్? ఆ ఈత చెట్ల దగ్గరికి, తాటి చెట్ల దగ్గరికి వెళ్ళగానే మనకు ఒక కుండ కట్టి ఉంటుంది. దానికి ఆ కుండ కట్టి దాంట్లో ఆ గౌడని ఏం చేస్తాడంటే దూదిని పెడతాడు. ఆ కళ్ళు పొంగి పొందుతున్న ఫీలింగ్ రావడానికి దూది పెట్టిన కుండ మెయిన్ రోడ్ మీద పెడతాడు. ఓకేనా? సో వచ్చిపోయే జనాలకు ఏంటంటే కళ్ళు సిద్ధంగా ఉన్నదని చెప్పే సింబల్ అది. అది కూడా మార్కెటింగ్, అది కూడా విజిబిలిటీ. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ వచ్చి పెద్ద బోర్డు పెడితే ఎంత సమానమో, ఒక గౌడన్న ఒక కుండలో దూది పెట్టి వచ్చిపోయే జనాలకి ఇక్కడ కళ్ళు రెడీగా ఉన్నదన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి అక్కడ ఏదైతే పెడతాడో అది కూడా మార్కెటింగ్. సో ఇప్పుడు చెప్పండి, మార్కెటింగ్ ఎవరికి పనికి వస్తుంది, ఎవరికి పనికి రాదు? చిన్నదని కాదు, పెద్దదని కాదు, ప్రతి బిజినెస్ కి వాళ్ళ స్టైల్ తగ్గట్టు వాళ్ళకి మార్కెటింగ్ అవసరమే. అండ్ మనం కొన్ని తరాల నుంచి మార్కెటింగ్ చేస్తేనే ఉన్నాం. మార్కెటింగ్ టైటిల్ పెట్టలే కావచ్చు, మార్కెటింగ్ చేస్తేనే ఉన్నాం. ఎగ్జాంపుల్ మన గౌడన్ అండి. Thank you, sir. Thank you so much. Thank you. Please do like, share and comment. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో కూడా బిజినెస్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చాలా వరకు ఉంటారు. సో వాళ్ళకి ఈ సిరీస్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి. అదే విధంగా బిజినెస్ పరంగా మీకు మార్కెటింగ్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వాటిపైన కూడా వీడియోస్ చేస్తాము. రండి, కస్టమర్ ని పలకరిద్దాం, బిజినెస్ ను పెంచుకుందాం, టీఎస్కే గారితో చర్చిద్దాం.